నేను ఈ రోజున మొన్న మధ్య నేను చేనేత ఆధారిత పరిశ్రమలకు నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానంటే మధ్యలో ఎవరో నా గురించి మాట్లాడింది ఏమన్నారంటే, వడ్డించే వాళ్ళని వదిలేసి ఇస్తరాకులు ఏరుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటి అని చెప్పి నన్ను కించపరిచారు. నేను అట్లా అనుకోను. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నన్ను విస్తరాకులు ఏరుకునే వాళ్ళలాగా నన్ను కంపేర్ చేస్తే నాకు ఇబ్బంది ఏం లేదు. నేను చాలా గర్వపడతాను ఆ మాటకి. ఎందుకంటే ప్రపంచంలో కానీ సమాజంలో కానీ చెత్తను శుభ్రపరిచే వాళ్ళే లేకపోతే ఈ సమాజం ఏ పరిస్థితిలో ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. నన్ను ఎంగిలాకులు తీసుకునే వాళ్ళు అన్నా కానీ, నన్ను ఎలాంటి పరిస్థితులకి నన్ను అన్నా కానీ నేను చాలా గర్వంగా తీసుకుంటాను. ఎందుకంటే అట్లీస్ట్ నాకు భగవంతుడు శుభ్రపరిచే పని ఇచ్చాడు. అందుకు నీకు తల ఉంచుతున్నాను ఆ భగవంతుడికి. మన రాజకీయ వ్యవస్థలోని నాయకులందరికీ అర్థం చేసుకోవాల్సింది, ఏ పనికైనా సరే వృత్తి తాలూకు మర్యాద ఇవ్వాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం. మనకి కొన్ని వాడుకి బాగున్నాయి కదా అని చెప్పి సామెతలను ఎలా పడితే అలా వాడేస్తే కులాలను కించపరిచినట్టుంటే దయచేసి ఒకసారి మీరు వాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి ఇది నా మనవిగా ఈ సభాముఖం మీకు తెలియజేసుకున్నాను. ఎందుకంటే చాలా మందికి బాధ కలిగిస్తుంది. అందరూ నాలాగా దాన్ని ఒక బ్రాడ్ మైండెడ్గా ఆలోచించరు, చాలా బాధలో పడతారు. అందుకని దయచేసి మీరు కంపేర్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీరే మన వృత్తి కులాలకు కానీ మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు గౌరవం ఇవ్వలేనప్పుడు మరి మీరే అందాలని రక్షిస్తారని చెప్పి, మీరే సంరక్షిస్తున్నామా అని చెప్పి మీరే దాన్ని కించపరిస్తే అది చాలా బాధ కలిగించే విషయం. అలాంటప్పుడు మీరు ఎలా న్యాయం చేస్తారన్నది ప్రతి ఒక్కరికి ఒక అనుమానం వస్తుంది.